నాగార్జున గారి వైఫ్ చాలా మంది కూడా ఫైట్ చేస్తున్నారు గోవా నుంచి. సో ఇలా చేయొద్దని చెప్పేసి ఇలాంటి వాటిని ఇంకా మార్పు తీసుకురావాలని చెప్పేసి మన ప్రొడ్యూసర్ గారు అవచ్చు, డైరెక్టర్ గారు అవచ్చు, ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి, జనాల్లో చైతన్యం తీసుకురావాలి. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే మనకి ఇంకా దేశం అనేది ముందుకు వెళ్తూ ఉంటది. కాబట్టి వేరే లెవెల్ మూవీ అని నిజం చెప్తాను. ఒక గోవదయ అనే కాదు, ఒక దేవుడు నమ్మకాన్ని తీసేస్తున్నారు కొంతమంది దుష్టులు. ఈ సినిమాలు అదే చూపించారనమాట. డబ్బు కోసం లేకపోతే వాళ్ళ అత్యాస, అవసరం వీటన్నిటి కోసం ఒక నమ్మకాన్ని మూఢనమ్మకం చేసేసాలనుకున్నారు. కానీ దేవుడు ఊరుకోరు కదా. సో కాదరమ్మ తల్లి ఆగ్రహించింది. లాస్ట్ లో త్రికాలుడు వచ్చేసాడు, మామూలుగా లేదు. గూస్ బంప్స్ వచ్చాయి నిజం, లిటరల్ చెప్తున్నా. ఎన్ని క్లైమాక్స్ ఉండదు భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అని అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ ఇచ్చి పడేశారు. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్, అంతే ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు సినిమా. నిజం చెప్తే క్లైమాక్స్ గూస్ బంప్స్ రాకపోతే అప్పుడు అనుకోండి. రీసెంట్ టైంలో వీరభద్రుడికి నాకు అలా వీరభద్రుడు అక్కడికి వచ్చి డాన్స్ చేస్తూ అలా వధిస్తున్నప్పుడు నాకు వచ్చిన గూస్ బంప్స్ సేమ్ ఈ సినిమాలో వచ్చింది. నాకు క్లైమాక్స్ లో శివయ్య సాంగ్ ఉంటది, అదిరిపోయింది. శివ తాండవం అసలు వేరే లెవెల్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే సెంటిమెంట్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, హర్రర్ కానీ, థ్రిల్లర్ కానీ ఏం లేదు ఈ సినిమాలో అన్న ఫీలింగ్ లేదు. చాలా బాగా చూపించారు, వేరే లెవెల్.